नमो भयं वै श्रवणाय कुर्महे समेकाभाङ्गमगमाजमह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः शतमानं भवति शताय पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति సామంతులారా, సామ్రాజ్య పౌరులారా, విదేశ ప్రతినిధులారా, విజయనగరాధీశ్వరులు సత్యము, దయ, ధర్మము తమ జీవితాశయాలుగా కులమత భేదాలు లేకుండా ప్రజాపాలన సాగించారు. వారి అడుగుదాడల్లోనే మేము సంచరిస్తున్నాం. కానీ బహమనీ సుల్తానులు మా ఆశయాలను అర్థం చేసుకోలేక మా అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. మా సామ్రాజ్య శాంతికి, ప్రజాక్షేమానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాం. ఈ ప్రయత్నాలను మేమెన్నడూ సహించాం. హద్దుమీరి ప్రవర్తిస్తే అవసరమైన చర్య తీసుకొని వారికి గుణపాఠం నేర్పడానికి వెనుదీయం. ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలిచి మా నిర్ణయం జయప్రదంగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం. ఎవరది? ఎవరు? ప్రజలు న్యాయం కోరుతున్నారు ప్రభు. ప్రవేశపెట్టు. ఏమిటి మీ విజ్ఞాపన? మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది. స్థిరాస్తి పంచలేకపోతున్నారు మహాప్రభు. కారణం? మా తండ్రి గారి 17 ఏనుగులు సగపాలు నాకు, 3వ పాలు 2వ వానికి, అందులో 3వ పాలు 3వ వానికి రావాలి. ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు. మాకు న్యాయం కలిగించండి మహాప్రభు. మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వం.